హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇది నిన్నటి వ్లాగ్. నేను విష్ణు అయితే బిఎంఎల్ ఎయిట్కి వచ్చేసాము. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేపిచ్చేద్దాము అనేసి మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఈ ఏరియాకి అయితే వచ్చేసాము. మేము ఫస్ట్ బెంగళూరుకి రాగానే ఫ్యామిలీ పెట్టింది ఇక్కడే బిఎంఎల్ లేఅవుట్లో. తర్వాత ఇప్పుడు కాసవనహల్లిలో ఉంటున్నాము. సరే ఇంత దూరం వచ్చాం కదా, అన్నీ ఒకసారి మెమరీస్ని రీగ్యాదర్ చేద్దాం అనేసి నేను విష్ణు మా ఫేవరెట్ ఫుడ్ స్పాట్కి అయితే వచ్చేసాము. మా ఇంటి బ్యాక్ సైడ్ ఏరియా ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడ మోమోస్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ ఉంటున్న ఇంటి దగ్గర అయితే నేను మోమోస్ ఒక్కసారి ట్రై చేశాను. నాకు అస్సలు వరస్ట్గా అనిపించింది. ఇంకా నేను దాని తర్వాత అస్సలు తినలేదు. ఈ ఏరియాలో అయితే సూపర్గా ఉంటుంది. వెజ్ మోమోస్ 40 రూపీస్ 7 పీసెస్ అయితే ఇస్తాడు. చాలా బాగుంటుంది, నాకు భలే నచ్చింది. ఇంకా దాని తర్వాత అయితే ఒకటి పన్నీర్ రోల్ అయితే తీసుకున్నాము. ఇదైతే 70 రూపీస్ పన్నీర్ రోళ్ళు. మేమిద్దరము ఏదైనా సరే ఒకటే తీసుకుంటాము, హాఫ్ అయితే తింటాము, సపరేట్గా అయితే తీసుకోము. ఇంకా పన్నీర్ రోల్ విషయానికి వస్తే క్రిస్పీగా స్పైసీగా భలే ఉండింది. ఇంకా ఏంటంటే ఇక్కడ జిలేబీ ఫేమస్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. చాలా బాగా చేస్తాడు ఈ పిల్లోడు. అండ్ సమోసా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎన్ని పార్సల్స్ వెళ్తుంటాయో రోజుకి, బల్క్ ఆఫ్ పార్సల్స్ అయితే పోతూనే ఉంటాయి. ఇంకా ఇదే ఏరియాలో అయితే మేము ఉండేవాళ్ళం ఇంతకు ముందు. తండ్రి కానీ 3rd మంత్లో అయితే తీసుకొని వచ్చేసాము. అప్పుడు మేము ఫస్ట్ అయితే ఉంటునింది ఈ అపార్ట్మెంట్లోనే. చాలా మారిపోయింది ఇప్పటికీ అప్పటికి, లోపలికి కూడా రానియరు. ఇంకా ఏంటంటే పక్కనే బంగారుపేట చాట్స్ అయితే ఉంటాయన్నమాట. భలే ఉంటుంది ఇక్కడ టేస్ట్ అయితే. అస్సలు నిజంగా చెప్తున్నా కదా, పానీపూరి టేస్ట్ మా ఇంటి దగ్గర మళ్ళీ అలా టేస్టే లేదు. ఇక్కడైతే సూపర్గా ఉంది. అందుకని ఇంత దూరం వచ్చినాం కదా అనేసి ఇవన్నీ తినడానికైతే వచ్చాము. దహీపూరి నాకు చాలా ఇష్టము. ప్లేట్ 45 రూపీస్, సూపర్గా ఉంటుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ అనమాట. అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే రోజు వెళ్ళేదాన్ని టెంపుల్కి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా, చాలా పెద్ద టెంపుల్. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే బయట అంతా తిరిగేసి వచ్చేసాం కదా, ఎందుకులే అనేసి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా అన్నీ చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.